గీత దాటితే వేటు తప్పదు అన్నట్లుగా మా అధ్యక్షుల వారు క్రమశిక్షణగా పార్టీని నడిపిస్తున్నారు, నాయకులు నడిపిస్తున్నారు. కాబట్టి మా పార్టీలో పదవి అంటే ఇంకొక బాధ్యత ఉన్నట్టే, అదేమీ పెద్ద లగ్జరీ సిచ్యువేషన్ కాదు. వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోగానే ముఖ్యమంత్రి పదవి నాకు ఇవ్వండి అని చెప్పేసి శవాల దగ్గర సంతకాలు సేకరించినప్పుడు మీరు అడుగుంటే ఈ క్వశ్చన్కి ఇవాళ గౌరవం ఉండేది. ఇందిరాగాంధీ గారి తర్వాత రాజీవ్ గాంధీ గారి తర్వాత సోనియా గాంధీ గారి తర్వాత ఇవాళ రాహుల్ గాంధీ, వీళ్ళందరూ వంశపారంపర్యంగా రాజకీయ పార్టీలు నడుపుతూ రాష్ట్రంలో దేశంలో పదవులు అనుభవిస్తూ ఉంటే తమ్ముడికి తన కుడిభుజంగా నిలబడి వాళ్ళ పార్టీని ఈ స్థాయికి తీసుకురావడానికి కష్టపడినట్టు నాగబాబు గారికి ఇస్తున్నందుకు ఈ క్వశ్చన్ చేస్తాడు. నిజంగానే మీ ఆలోచన ధోరణి తప్పుదారి పట్టిందేమనిపిస్తుంది మాకైతే. పదవి కోసం పుట్టిన పార్టీ వైఎస్ఆర్సీపీ, ప్రజల కోసం పుట్టినటువంటి పార్టీ కాదు. తన్నులు తినడానికి వైసీపీ కదిలిచ్చినప్పుడే తంతన్నాం తప్ప. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏబీపీ దేశం. జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడ ఎస్బీ వెంచర్స్లో అత్యంత ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు అయితే సిద్ధమయ్యాయి. మరికొంత సేపట్లో పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రసంగించనున్నారు. అదేవిధంగా ఇప్పటికీ కూడా చాలామంది అతిథులు కూడా వచ్చారు. పార్టీ అధినాయకత్వం కూడా వచ్చింది. మనతో పాటు ఒక ఫైర్ బ్రాండ్ ఉన్నారు. ఆమె జనసేన పార్టీకి సంబంధించిన ఫైర్ బ్రాండ్ అంటే మీకు అర్థమై ఉంటుంది, రాయపాటి అరుణ గారు. ఆవిడతో మాట్లాడుకునే విషయాలు తెలుసుకుందాం. మేడం నమస్తే. మా ప్రాంతం అంటే కాకినాడ జిల్లాలో ఆయన నెగ్గిన పిఠాపురం నియోజకవర్గంలో ఈ సభ ఏర్పాటు చేయడం ఎలా చూడొచ్చు? గతంలో పోటీ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు 2 నియోజకవర్గాల్లో పోటీ చేస్తే గెలిపించలేదు అన్నటువంటి అపవాదన గత 5 ఏళ్ల పాటు మోసం, హేళనకరమైన మాటలను. కానీ ఈరోజు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత, పిఠాపురంలో వచ్చినటువంటి మార్పులు చూసిన తర్వాత పిఠాపురం వాళ్ళు పొందినటువంటి గౌరవం, భీమవరం గాజువాక కోల్పోయినటువంటి గౌరవం క్లియర్గా ఇక్కడ ప్రజలకు తెలుస్తుంది, ఆ నియోజకవర్గాల ప్రజలకు తెలుస్తుంది. అలాగే డిప్యూటీ సీఎం గారిని భారీ మెజారిటీతో గెలిపించి ఈరోజు ఈ స్థాయిని మాకు తీసుకొచ్చినందుకు పిఠాపురం ప్రజలకు కృతజ్ఞతా భావంతో ఇక్కడ ఈ వేదికను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వాళ్ళకి మా పార్టీ తరపు నుంచి అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి తరపు నుంచి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు ఈ నియోజకవర్గ ప్రజలకు తెలియజేస్తున్నాం. 100% విజయం అంటే ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని సీట్లు, 2 పార్లమెంటు, 21 అసెంబ్లీ స్థానాలు, విజయం దక్కడంపై మీ స్పందన ఏంటి? 11 ఏళ్ల కష్టం, ప్రజల మనసుల్లో పొందినటువంటి గౌరవం, నమ్మకానికి ప్రతీకగా ఈ విజయాన్ని మేము తీసుకుంటున్నాము. అలాగే రాబోయే రోజుల్లో కూడా ఈ 100% విజయాన్ని ప్రజలు ఏదైతే ఇచ్చారో నమ్మకంతో అది కోల్పోకుండా పరిపాలన చేసేదానికి ముందుకు వెళ్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. నా సొంత చెల్లెలు రాయపాటి అరుణ అనే నాగబాబు గారికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు, ఇప్పుడు మంత్రి పదవి ఇవ్వబోతున్నారు. దీనిపై కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. అంటే కుటుంబంలో వ్యక్తికే మంత్రి పదవి ఇచ్చారు, ఇంకా చాలామంది కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు కదా, వారికి ఎందుకు ఇవ్వట్లేదు? దీని గురించి ఏం చెప్తారు? ఇదే క్వశ్చన్ మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోగానే ముఖ్యమంత్రి పదవి నాకు ఇవ్వండి అని చెప్పేసి శవాల దగ్గర సంతకాలు సేకరించినప్పుడు మీరు అడుగుంటే ఈ క్వశ్చన్కి ఇవాళ గౌరవం ఉండేది. అలాగే రాజీవ్ గాంధీ గారి తర్వాత ఇందిరాగాంధీ గారి తర్వాత రాజీవ్ గాంధీ గారి తర్వాత సోనియా గాంధీ గారి తర్వాత ఇవాళ రాహుల్ గాంధీ, వీళ్ళందరూ వంశపారంపర్యంగా రాజకీయ పార్టీలు నడుపుతూ రాష్ట్రంలో దేశంలో పదవులు అనుభవిస్తూ ఉంటే ఈ క్వశ్చన్ అప్పుడు అడుగుంటే గౌరవం ఉండేది. ఇవాళ పార్టీ నిర్మాణం దగ్గర నుంచి ఈరోజు విజయం వరకు 11 ఏళ్ల పాటు మాతో పాటు ఒక కార్యకర్తగా కష్టపడి అన్ని ఆటుపోట్లలో మాతో పాటు నిలబడి తమ్ముడికి తన కుడిభుజంగా నిలబడి వాళ్ళ పార్టీని ఈ స్థాయికి తీసుకురావడానికి కష్టపడినట్టు నాగబాబు గారికి ఇస్తున్నందుకు ఈ క్వశ్చన్ చేస్తుంటే నిజంగానే మీ ఆలోచన ధోరణి తప్పుదారి పట్టిందేమనిపిస్తుంది మాకైతే. ఆలోచన కాదండి, కొంతమంది ఎవరు మాట్లాడినా ఈ క్వశ్చన్ ఎవరు మాట్లాడినా, ఎస్పెషల్లీ వైసీపీ మోకలు మాత్రమే మాట్లాడతాయి ఇట్లాంటి మాటలు. వాళ్ళ ఆలోచన ధోరణిలోనే తప్పు మాట ఉంది. ఎందుకంటే వాళ్ళ నాయకుడు వాళ్ళ తండ్రి చనిపోగానే సీఎం నేనే వాళ్ళని సంతకాలు సేకరించాడు, పదవి రాలేదు కాబట్టి పార్టీ పెట్టాడు. అతను పదవి కోసం వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోతే ముఖ్యమంత్రి సోనియా గాంధీ ఆయనకి ఇవ్వలేదని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ పుట్టింది. పదవి కోసం పుట్టిన పార్టీ వైఎస్ఆర్సీపీ, ప్రజల కోసం పుట్టినటువంటి పార్టీ కాదు. పదవులు వంశపారంపర్యంగా అనుభవించాలి అన్నటువంటి పార్టీలో ఉన్న వాళ్ళు ఈ క్వశ్చన్ చేయడం నిజంగా సిగ్గుచేటు. మొహంలో అర్థం చూసుకుని వాళ్ళ మొహాన్ని వాళ్ళని ఉమ్మేసుకోమని చెప్పండి. కూటమిలో ఉన్నారు మీరు, అదేవిధంగా బీజేపీ, టీడీపీ, జనసేనకు ఆ స్థాయి అంటే గ్రామ స్థాయిలో కానీ, మండల స్థాయిలో కానీ, నియోజకవర్గ స్థాయిలో కానీ ప్రాధాన్యత ఉందనుకోవచ్చు. అంటే టీడీపీ గెలిచిన చోట అన్ని చోట్ల జనసేన అనే జెండా చూస్తే, జనసేన కండువ కనిపిస్తే అన్ని వ్యవస్థల్లో కూడా గౌరవ మర్యాదలు దక్కుతున్నమాట మాత్రం 100% వాస్తవం. కానీ ఇప్పటికీ కొన్ని చోట్ల రాజకీయం అంటే అధికారంలో ఉన్న వాళ్ళదే హవా అన్నటువంటి పాతకాలపు రాజకీయాలు కొనసాగుతుంటాయి గ్రామాల్లో. ఆ కింది స్థాయి వరకు ఉన్నటువంటి క్యాడర్లో మాత్రం చిన్నపాటి డిస్టర్బెన్సెస్ ఉన్నమాట వాస్తవమే. బట్ తొందరలో అవి అధిష్టానాలే కలుగజేసుకొని మరి సరి అయిపోతున్నాయి. ఎన్నికలకు ముందు జనసేనలో ఫైర్ బ్రాండ్గా ఉన్నటువంటి రాయపాటి అరుణ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు డౌన్ అయ్యారు? అప్పుడు ఉన్నటువంటి ఆ రాక్షస ప్రభుత్వం మీద ఫైర్గా మాట్లాడే అవసరం ఉంది. ఈరోజు ప్రజలకు ఈ రోజు ప్రజలకు అర్థమయ్యే రీతిలో పరిపాలన కొనసాగిస్తూ మేము ఏం చేస్తున్నామో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. మా పార్టీకి మేము పని చేసుకుంటూ వెళుతుంటే వద్దొద్దు మీరు పని చేయొద్దు అని కదిలించుకుని మాతో తన్నులు తినడానికి వైసీపీ కదిలించినప్పుడే తంతన్నాం తప్ప విడప్పుడు ప్రశాంతంగా పని చేసుకుంటూ వెళుతున్నాం. కూటమి ప్రభుత్వంలో రాయపాటి అరుణ గారికి ఏ నామినేటెడ్ పదవి దక్కబోతుంది?
అవి నాకు తెలియదండి. పదవులు వీటన్నింటికి కూడా నేను అతీతం. నాకు పవన్ కళ్యాణ్ 100% ఏదైనా బాధ్యతలు ఇస్తే చేయాలని ఎవరికైనా ఉండిద్దండి. దానిలో పెద్ద మేమేం రాగద్వేషాలకు అతీతులం కాదు. కానీ మా పార్టీలో ఏంటంటే పదవి అంటే ఇంకొక బాధ్యతే. అది లగ్జరీగా మీద ఒక హైప్ ఫీల్ అవ్వడానికి ఏమి ఉండదు. మా పార్టీని చూశారు కదా మీరు. చిన్న మిస్టేక్ జరిగితే నోటీసులు వెళ్ళిపోతున్నాయి. గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఎంత దారుణంగా వాళ్ళ నాయకులు వ్యవహరించినా ఎప్పుడు జరగలేదు. ఏ పార్టీలో జరగలేదు. ఒక జనసేనలోనే గీత దాటితే వేటు తప్పదు అన్నట్లుగా మా అధ్యక్షుల వారు క్రమశిక్షణగా పార్టీని నడిపిస్తున్నారు, నాయకులు నడిపిస్తున్నారు. కాబట్టి మా పార్టీలో పదవి అంటే ఇంకొక బాధ్యత ఉన్నట్టే. అదేమీ పెద్ద లగ్జరీ సిచ్యువేషన్ కాదు. ఇప్పుడున్నటువంటి బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తున్నాము. రాబోయే రోజుల్లో ప్రభుత్వంలో పదవులు ఇచ్చినా కూడా అంతే సమర్థవంతంగా మా నాయకులకి మంచి పేరు తెచ్చేలాగే పనిచేస్తాం. చివరిగా మేడం, కూటమి ప్రభుత్వం వచ్చాక మహిళలపై, చిన్నారులపై దాడులు పెరుగుతున్నాయని రోజా కానీ, అంటే మాజీ మంత్రి రోజా కానీ, కొంతమంది మహిళా నాయకులు, వైసీపీ నాయకులు విమర్శిస్తున్న పరిస్థితి ఉంది. ఒక మహిళా నాయకురాలుగా మీరేం చెప్తారు? ప్రస్తుతం మారుతున్నటువంటి కుటుంబ వ్యవస్థ, సమాజంలో పెరుగుతున్నటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ యొక్క కన్జంప్షన్ ఎక్కువ పెరుగుతోంది. దీని ద్వారా అల్టిమేట్గా బాధితులుగా మారుతుంది మహిళలు, చిన్నారులు. ఇది ఎవ్వరూ కాదనలేని విషయం. ఏ ప్రభుత్వం ఉన్నా ఒప్పుకోవాల్సిన విషయం. అల్టిమేట్గా ఇక్కడ చేయాల్సినటువంటి ప్రభుత్వాల బాధ్యత ఏంటి అంటే నేరాలు జరగకుండా ముందస్తు చర్యలు ఎక్కడ చేపట్టాలి, జరిగిన వెంటనే నేరస్తులను ఏ విధంగా శిక్షించాలి, తద్వారా తర్వాత నేరం చేయాలి అనుకున్న వాళ్ళకి ఎలాంటి సంకేతాలు మనం ఇవ్వాలి అన్నది ప్రభుత్వాలు చేపట్టాల్సిన అంశాలు. గత 5 ఏళ్ల పాటు జరిగినటువంటి ఏ నేరాల్లో అయినా వైసీపీ ప్రభుత్వంలో ఒక్క ముద్ద అయినా శిక్షించబడినటువంటి దాఖలాలు కానివ్వండి. దిశ చట్టం అని ఒకటి తెచ్చాడు, బండ్లకు రంగులేశాడు, పోలీస్ స్టేషన్లకు రంగులేశాడు. మా అందరు ఫోన్లో పనిచేసుకున్న కూడా లాక్కొచ్చి యాప్ ఇన్స్టాల్ చేశారు, ఎట్టే టోపన్ వచ్చిందని చెప్పేసి. ఎప్పుడు స్టిల్ 100 చట్టం లేదు కదండి. ఎందుకంటే ప్రభుత్వానికి అనవసరమైనటువంటి మెయింటెనెన్స్ ఖర్చు తప్ప ఉపయోగం లేదు. ఆ చట్టం అమల్లోకి రాదు అందులో ఉన్నటువంటి పరిధుల ప్రకారం. అట్లాంటి సిచ్యువేషన్ని గత వైసీపీ ప్రభుత్వం అమలు చేసింది. ఇవాళ నేరం జరిగితే ఇమ్మీడియట్ రెస్పాన్స్ హోమ్ మినిస్టర్ గారు కానివ్వండి, మినిస్టర్ గారు కానీ ఎవరున్నా సరే అక్కడ నాయకులు ఇమ్మీడియట్ రెస్పాన్స్ మీద పోలీస్ యంత్రాంగాన్ని పురమాయించి నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇమీడియట్గా పట్టుకొని శిక్షించేటువంటి చర్యలు ఇవాళ చేపడుతున్నారు. అలాగే స్కూల్ స్థాయి నుంచి, కాలేజీ స్థాయి నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ని పెద్ద ఎత్తున మొబిలైజ్ చేసి వాళ్ళకి మోటివేషన్ క్లాసెస్ చిన్న స్థాయి నుంచి నేరాల వైపు మరలకుండా చేస్తున్నారు. ఇంకోటి ఈగల్ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ తీసుకొచ్చి దానికి ఒక పోలీస్ డిపార్ట్మెంట్ని కేటాయించి డ్రగ్స్ అనేవి ఎక్కడ స్టేట్లో దొరకకుండా ఉండేలాగా ఒక వ్యవస్థను స్థాపించారు. ఇన్ని రకాలుగా ప్రభుత్వం చేపడుతున్న చర్యలు కళ్ళకి కనిపిస్తూ ఉంటే గత 5 ఏళ్ల పాటు ఏమీ చేయకుండా గాంధార్లాగా కళ్ళకు గంతులు కొట్టుకొని కూర్చున్నటువంటి వైసీపీ ప్రభుత్వం మా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం నిజంగా పిచ్చితనమే అనిపించింది. థ్యాంక్ యూ మేడం. ఇది పరిస్థితి. అంటే కూటమి ప్రభుత్వంలో మహిళల పట్ల పూర్తిగా రక్షణ చర్యలు అయితే ఉన్నాయి. అదేవిధంగా తను పార్టీ అప్పచెప్పిన పని విషయంలో తాను ఎప్పుడు కూడా కట్టుబడి ఉంటాను, తనకి ఏ పదవి ఇచ్చినా కూడా తనకి సంతోషకరమని చెప్తున్నారు రాయపట్టి అరుణ. కెమెరా పర్సన్ శ్రీధర్తో సుధీర్, ఏబీపీ దేశం.